హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కోట్ సెట్లో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. నెక్స్ట్ వీడియోలో కుర్తీ కటింగ్ అనేది చూపిస్తాను. సో నాకు ప్యాంట్ కోసం ఎంత క్లాత్ కావాలో ఆల్రెడీ చెక్ చేసుకుని కట్ చేసుకున్నానండి. ఎందుకంటే టోటల్గా ఇది 5 మీటర్స్ బిట్ అనమాట. సో ఇక్కడ మీకు చెక్ చేసి చూపిస్తున్నాను నేను ఎంత క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇది 2 ఫోల్డింగ్స్లో ఉందండి. సో టోటల్గా 43 ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నాను. అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. క్లాత్ అనేది ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలండి. నేను అడ్డంగా ఫోల్డ్ చేస్తున్నాను, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మొత్తం కూడా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకే, మనం ఫ్రంట్ పార్ట్ వేరేగా బ్యాక్ పార్ట్ వేరేగా కట్ చేసుకోవాలి. అందుకే నేను కొంచెం క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఫస్ట్ మనం ఒరిజినల్ హిప్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. నా ఒరిజినల్ హిప్ లూజ్ అనేది 32 ఇంచెస్ అండి. సో ఈ 32 ఇంచెస్కి ఒక 6 ఇంచెస్ అనేది కలుపుకోవాలి. సో అప్పుడు మనకి 38 ఇంచెస్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ 38 ఇంచెస్ అనేది మెయిన్ మెజర్మెంట్ అండి. ఈ మెజర్మెంట్ ద్వారానే మిగిలిన మెజర్మెంట్స్ అనేది మనకి వస్తాయి. అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ క్లాత్ అనేది కొంచెం అన్ఈవెన్గా ఉందండి, అందుకే ఒక లైన్ అనేది డ్రా చేసేసాను. సో ఇప్పుడు మనం పైనుంచి ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది మనకి బెల్ట్ కోసం అండి, ఎలాస్టిక్ అనేది ఎక్కించుకుంటాం కదా. సో దానికోసం 2 ఇంచెస్ అనేది మార్క్ చేసేసుకోవాలి. అక్కడ నుంచి ప్యాంట్ ఫుల్ లెంత్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. నేనైతే 37 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నానండి. తర్వాత ఇంకొక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ప్యాంట్ చివరన క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటాం కదా. సో దానికోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. 38 ఇంచెస్ అనేది మెయిన్ మెజర్మెంట్ అని చెప్పాను కదా. ఈ 38 ఇంచెస్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 9.5 ఇంచెస్ అనేది వస్తుందండి. ఈ 9.5 ఇంచెస్కి ఇంకొక 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి లూజింగ్ కోసం. మనకి కరెక్ట్ మెజర్మెంట్తో ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోకూడదండి, లూజ్ అనేది ఉండాలి. సో దానికోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మనకి టోటల్గా 11.5 ఇంచెస్ అనేది వచ్చింది కదా. ఈ 11.5 ఇంచెస్ని మనం నడుం దగ్గర మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నడుం దగ్గర 11.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సో ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పి అర్థం అవడం కోసం రాస్తున్నానండి. నేను ఇక్కడ 11.5 ఇంచెస్కి మార్క్ చేశాను అనుకుని 11 ఇంచెస్కే మార్క్ చేశానండి. అందుకే నేను మళ్ళీ మార్కింగ్ అనేది పెట్టుకున్నాను, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. తర్వాత కిస్తా డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. దానికి కూడా ఈ 38 ఇంచెస్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 9.5 ఇంచెస్ అనేది ఉంది కదా. ఈ 9.5 ఇంచెస్కి 3 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 9.5 ఇంచెస్కి 3 ఇంచెస్ అనేది కలుపుకుంటే అప్పుడు మనకి టోటల్గా 12.5 ఇంచెస్ అనేది వస్తుంది. ఈ 12.5 ఇంచెస్ని మనం కిస్తా డౌన్ కింద మార్క్ చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమైంది కదా. తర్వాత కిస్తా రౌండ్ తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. సో ఈ 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని మనం కార్నర్ నుంచి 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో మనం కిస్తా రౌండ్ తీసుకోవడం కోసం ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. పైన కూడా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నామంటే మనం కిస్తా రౌండ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈ చివరి నుంచి కిస్తా వరకు ఎంత మెజర్మెంట్ అయితే తీసుకున్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి. టోటల్గా 14.5 ఇంచెస్ అయితే ఉందండి. అందులో హాఫ్ అంటే 7.2. ఇప్పుడు ఈ 7.2 అనేది మనం లెగ్స్ చివరి నుంచి మార్క్ చేసుకోవాలి. మనం కింద 2 మార్కింగ్స్ అనేది ఫస్ట్ పెట్టుకున్నాం కదా, వాటిని అయితే చివరి వరకు లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి 7.2కి అయితే ఫస్ట్ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్కి అటుపక్కన ఒక 3.5 ఇంచెస్కి ఇటుపక్కన ఒక 3.5 ఇంచెస్కి లెగ్స్ చివరన లూజ్ కోసం పెట్టుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే 4 ఇంచెస్ చొప్పున కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కిస్తా దగ్గర నుంచి మనం కింద చేసుకున్న మార్కింగ్ వరకు లైన్ అనేది డ్రా చేసేసుకోవాలండి. స్ట్రైట్ లైన్ కంటే కొంచెం కరువు తిరిగితే షేప్ అనేది బాగుంటుంది. షేప్ స్కేల్తో మనం ఈ కరువు షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఆ స్కేల్ అనేది లేదు, అందుకే నేను నార్మల్గానే ఈ కరువు షేప్ అనేది తీసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆ స్కేల్ అనేది ఉంటే దాంతో ఈ షేప్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ఈ సైడ్ను కూడా మనం ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసేసుకోవాలి. దీనికి మనం కరువు షేప్ అనేది తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి.
సో ఇక్కడతో మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది పూర్తయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పైనుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని అక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, సో ఆ పార్ట్ని అయితే ఈ క్లాత్ మీద వేసుకోవాలి. అయితే మనం పైన 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ వదిలేసి ఆ కింద నుంచి ఈ క్లాత్ అనేది దీని మీద వేసుకోవాలి. అలానే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ సైడ్ అయితే మనం యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసేసుకోవాలండి. అలానే లెగ్స్ చివర్ను కూడా మనం ఎలా ఉందో అలానే మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా మార్క్ చేస్తున్నానో. తర్వాత ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అనేది కిస్తా వైపు ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. అంటే బెల్ట్ పైనుంచి కిస్తా వరకు 2 ఇంచెస్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో 2 ఇంచెస్ అనేది మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ అయితే మనం కిస్తా రౌండ్ తీసుకుంటూ బెల్ట్ పై వరకు కూడా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్లో లెగ్ చివరి నుంచి 1.5 ఇంచెస్ చొప్పున ఒక్కొక్క మార్కింగ్ అనేది పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మనం పైన 2 ఇంచెస్ ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకోవచ్చు. బట్ మరీ లూజ్ ఎక్కువైపోతుందేమో అని చెప్పి నేను 1.5 ఇంచ్ అనేది తీసుకున్నానండి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది పక్కకు తీసేసుకొని ఇప్పుడు మనం పైన 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను చూపిస్తున్న వైపు నుంచి లైన్ అనేది క్రాస్గా డౌన్ చేసేసుకోవాలి. అంటే కిస్తా వైపు 2 ఇంచెస్ అనేది అలానే ఉండాలి. ఈ చివరికి వచ్చేటప్పటికి మాత్రం ఈ లైన్తో కలిసిపోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడితో అయితే మనకి కటింగ్ పార్ట్ అనేది పూర్తయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రంట్ పార్ట్కి అలానే బ్యాక్ పార్ట్కి కూడా ఫస్ట్ మనం కిస్తాస్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. అంటే బెల్ట్ చివరి నుంచి కిస్తా వరకు మనం జాయిన్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ జాయిన్ చేసేసుకుంటున్నానండి. సో ఇది ప్యాంట్ కాబట్టి మీరు ఎక్కడ స్టిచ్ చేసుకున్నా కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్యాంట్ అనేది ఎక్కువ కాలం మన్నాలంటే మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే నేను టాప్ స్టిచ్ చేసినా కూడా డబుల్ స్టిచ్చే వేసుకుంటాను ఎక్కడైనా. మరీ క్లాత్ అనేది డెలికేట్గా ఉంటేనే సింగిల్ స్టిచ్ వేస్తాను. బట్ నేను ఏది స్టిచ్ చేసినా కూడా డబుల్ స్టిచ్ అనేది వేస్తాను. స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది బ్లాక్ కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదండి. అలానే ఈ క్లాత్ అనేది కొంచెం పోగుల కింద వస్తుంది, అందుకే నేను ఇక్కడ ఓవర్లాక్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకుందాం. ముందు మనం మిడిల్లో జాయిన్ చేసేసుకుందాం, తర్వాత సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవచ్చు. అది కూడా కిస్తా దగ్గర నుంచి మనం ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈక్వల్గా వస్తుందండి అక్కడ కుట్లు అనేది. అదే మనం లెగ్ చివరి నుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చామంటే కిస్తా దగ్గరికి వచ్చేటప్పటికి కరెక్ట్గా రావచ్చు, లేదా ఎగుడు దిగుడు కింద రావచ్చు. అదే మనం కిస్తా దగ్గర నుంచి జాయిన్ చేసుకున్నామంటే లెగ్ చివరికి వచ్చేటప్పటికి కొంచెం అక్కడ అప్స్ అండ్ డౌన్స్ క్లాత్ అనేది ఉన్నా కొంచెం కట్ చేసేసుకోవచ్చు. అదే కిస్తా దగ్గర వచ్చిందంటే ఏం చేయలేం కదా. అండ్ మనకి ఫిట్టింగ్ కూడా కొంచెం తేడా వస్తుంది, అందుకే కిస్తా దగ్గర నుంచి జాయిన్ చేసుకోండి.
ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకున్నానండి. అలానే నేను డబల్ స్టిచ్ కూడా వేసేసుకుని ఓవర్లాక్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ సైడ్ జాయింట్స్ కూడా చేసేసుకుందాము. ఈ సైడ్స్ జాయింట్ చేసినప్పుడు బెల్ట్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ రండి, లెగ్ చివరి నుంచి మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మనం ఇలా జాయింట్ చేసినప్పుడు క్లాత్ అనేది కొంచెం స్ట్రెచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి మన క్లాత్ అనేది కొంచెం ఎగుడు దిగుడు వచ్చినా లెగ్ చివర్ని అయితే కట్ చేసేసుకోవచ్చు. అదే మన బెల్ట్ దగ్గర వచ్చిందంటే అక్కడ కట్ చేస్తే టోటల్ ఫిట్టింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకే మనం బెల్ట్ పైనుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి లెగ్ చివరన ఏమైనా క్లాత్ అనేది అన్ఈవెన్గా ఉంటే కట్ చేసేసుకుని క్లాత్ని అయితే ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం కింద ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా, అందుకే నేను 1 ఇంచ్ చొప్పున డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సో స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సెకండ్ లెగ్ కూడా అలానే స్టిచ్ చేసేసుకోవాలి. మీకు ఇంకా అది వీడియోలో అయితే చూపించట్లేదు, వీడియోలో అంత ఎక్కువ అవుతుందని. ఇప్పుడు మనం బెల్ట్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకుని చుట్టూ ఒక స్టిచ్ అయితే ఫస్ట్ వేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి ఎలాస్టిక్ అనేది జాయిన్ చేసుకుందాం. మనకి ఒరిజినల్ హిప్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అని చెప్పాను కదా, అందులో మనం 3 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకుంటే 29 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 29 ఇంచెస్ అనేది మనం ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. మీకు ఇక్కడ చెక్ చేసి కూడా చూపిస్తున్నాను ఎన్ని ఇంచెస్ అనేది నేను ఎలాస్టిక్ తీసుకున్నానో. చూసారు కదా, 29 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ ఎడ్జెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి. అది కూడా స్టిచ్చెస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి, ఎందుకంటే ఎలాస్టిక్ అనేది లోపల ఉంటుంది కాబట్టి మనకి ఫ్యూచర్లో విడిపోకుండా ఉండడం కోసం ఇప్పుడే మనం
మనం స్ట్రాంగ్గా స్టిచ్ చేసేసుకోవాలి. అందుకే నేను కొంచెం గజిబిజిగా స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని ఇలా బెల్ట్ దగ్గర పెట్టుకొని క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినప్పుడు ఎలాస్టిక్ మీద స్టిచ్ అనేది పడకుండా చూసుకోండి. ఎలాస్టిక్ మీద స్టిచ్ పడిందంటే మళ్ళీ విప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే స్టిచ్ చేసినప్పుడే కొంచెం కేర్ఫుల్గా స్లోగా స్టిచ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేస్తాం కదా. ఇప్పుడు ఎలాస్టిక్ పైన కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. ఇలా వేయడం వల్ల మనకి ఎలాస్టిక్ అనేది లోపల తిరిగిపోకుండా ఉంటుంది. ఈ స్టిచ్ అనేది లాంగ్ స్టిచ్లో పెట్టుకుని వేసుకోవాలండి. అది కూడా మనం బాగా స్ట్రెచ్ చేస్తూ ఈ స్టిచ్ వేసుకోవాలి, లేదంటే మన ఎలాస్టిక్ అనేది సాగదు. మీరు చూస్తున్నారు కదా నేను ఎంతగా స్ట్రెచ్ చేస్తున్నానో, నా మిషన్ కూడా కదిలిపోతుంది. మీరు ఎంత స్ట్రెచ్ చేస్తూ ఈ టాప్ స్టిచ్ అనేది వేస్తారో మీకు ఎలాస్టిక్ అనేది అంత బాగా మూవ్ అవుతుంది. ఈ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీకు ఎంతవరకు అర్థమైందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఈ కోఆర్డ్ సెట్లో ప్యానల్ కుర్తీని అయితే చూపిస్తానండి. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ కూడా మీకు అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.